ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ తదియ పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. సాధారణ కార్యక్రమాలన్నింటిలోనూ విజయాన్ని తెచ్చిపెడుతుంది. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతను కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి ఉచ్చస్థితి, కర్కాటక క్షేత్ర స్థితి, అలాగే చంద్రుడితోటి కలిసి ఉండటం వల్ల ఇది చక్కటి ఉత్తమ గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇక ఈ గురుదశ ఆ గృహంలో చక్కటి ఐశ్వర్యాన్ని కలిగించడంలో, అలాగే సంపదని కలిగించటంలో, సుఖ సౌఖ్యాలని, శాంతి సౌఖ్యాలని కలిగించటంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రగురుల యొక్క కర్కాటక క్షేత్ర స్థితి చాలా ఉత్తమమైనటువంటి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. చంద్రుడికి స్వక్షేత్ర స్థితి, బృహస్పతికి ఉచ్చస్థితి కాబట్టి. అలాగే కుజుడు యొక్క ఉచ్చస్థితి, చంద్రగురుల యొక్క పరస్పర వీక్షణ ఉంది. ఇది కూడా చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఇది కూడా ఉత్తమ యోగం. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు రవి, శని, బుధుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, శుక్రుడు యొక్క క్షేత్ర స్థితి ధనస్సు, అలాగే మీన క్షేత్ర స్థితి కేతు, రాహు యొక్క స్థితి కన్యా క్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని ధైర్య సాహసాలతో పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు తద్వారా విజయాల్ని సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి విభేదాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సోదర ప్రేమ లభిస్తుంది. వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆకస్మిక
అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది, ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల విషయంలో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి, బాధ్యతలు బాగా పెరుగుతాయి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, ఆలోచన పొరపాట్లు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు ఆకస్మికంగా చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు, స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాల్ని చకచక అమలు చేయగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. శ్రీ మహాగణపతికి ఎర్రటి పుష్పాలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మంచి ప్రయోజనాల్ని కలిగించి విజయాల్ని దగ్గర చేస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార విజయాల్ని కూడగట్టుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు విడిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ తిరిగి సద్దుమణిగేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆత్మస్థైర్యాన్ని త్వరితగతిని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆరోగ్య వ్యవహారాల్లో ప్రతికూలతని తగ్గిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో పూజించేటువంటి కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాల్ని కలిగించి ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతోటి, మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ
ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగించి మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార నిర్ణయాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. అష్టమ చంద్ర బృహస్పతిల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతాయి. ప్రమాదాలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. పైవారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడా విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ పెరుగుతుంది. ఈ రాశి వారు ఈ సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలతని ఆకస్మికంగా సాధించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే విలువైన వస్తువుల కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించి సింధూరాన్ని నుదుటిన ధరించడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాలు, తద్వారా
విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు వేగవంతంగా చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన నోట్లో పుళ్ళ సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. నోట్లో అంటే నాలుక మీద కానివ్వండి, లేకపోతే అంగుట్లోను, దవడల లోపల, పెదవుల లోపల ఇలా అక్కడక్కడ కూడా కొంచెం చిన్న చిన్న పుళ్ళు ఏర్పడడం అనేటువంటి సమస్య చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఇలా పుళ్ళు ఏర్పడడానికి ఏంటంటే చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే పోషక విలువలు లోపించటం వల్ల విటమిన్ బి కాంప్లెక్స్ కానివ్వండి, విటమిన్ సి కానీ లోపించినట్టయితే కనుక ఇటువంటి పుళ్ళు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ సంబంధమైన సమస్యలున్నా నోట్లో పుళ్ళు వస్తాయి. ఇంకా చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ నోట్లో పుళ్ళ సమస్య వస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి మనం 2 రకాలుగా కూడా ఔషధాలు వాడాలంటే, ఒకటి కడుపులోకి తీసుకోవడానికి, ఇంకొకటి నోట్లో పుక్కిలించుకోవడానికి 2 ఔషధాలు వాడుకోవాలి. అందులో మొట్టమొదటి ఔషధం గురించి చెప్పుకుందాం. దీనికోసం మనకు కావాల్సినవి ఏమేంటంటే ఉసిరికాయలు, ఎస్టి మధు. ఈ ఉసిరికాయలు, ఎస్టి మధు రెండింటికి కూడా నోట్లో ఉండేటువంటి పుళ్ళని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఉసిరికాయలని ఎండబెట్టేసి చిన్న ముక్కలు చేసి దాన్ని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. అలాగే ఎస్టి మధుని కూడా విడిగా చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఈ 2 చూర్ణాలని సమాన భాగాలుగా తీసుకుని కలిపి ఉంచేసుకుని ఈ నోట్లో పుళ్ళ సమస్య ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత తేనెని కలపాలి. తేనె కలిపినటువంటి ఈ చూర్ణాన్ని నెమ్మదిగా నాలుక మీద అంటే కొద్దిగా వేసుకుంటూ నాకుతూ తీసుకోవాలి. ఈ విధంగా 3 పూట్ల తీసుకున్నట్టయితే కనుక నోట్లో పుళ్ళ సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. కామాక్షి పరదేవతకి సంబంధించి పెద్దలు ఒక మాట చెప్తారు. కామాక్షి పూజ ఒక్కసారి, ఎన్నో మార్లు కాదు, మనసు పెట్టి ఒక్కసారి చేస్తే అంతే, దాని ఫలితం ఏమి అంటే ఇక పుట్టడానికి వీల్లేదు. అందుకే మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక చోట అంటారు, అమ్మ ఎవరైనా సరే జింతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధో అంబస్సు బంభ్రమీతి శిలా అన్నారు. జింతోస్తవపద పూజన సంతోషతరంగితస్య కామాక్షి, ఓ కామాక్షి నీ పూజని ఏ జంతువైనా ఏ మనుష్యుడైనా అనలేదు, మీరు బాగా పట్టుకోవాలి. ఎందుచేత అంటే జంతువు అన్నమాట పశువు అన్నమాట. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. ఏ పాశం? కర్మపాశముల చేత కట్టబడ్డవాళ్ళం. ఎవరు? మనందరం కర్మపాశముల చేత కట్టబడిన వాళ్ళమే. అందుకే మనందరినీ ఆధ్యాత్మశాస్త్రంలో పశువులని పిలుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, శివ చాలదా మన ఇద్దరికీ సంబంధం అని అడిగారు. కాబట్టి జంతో స్తవపద పూజన సంతోషతరంగితస్య కామాక్షి. పూజ చేసేటప్పుడు ప్రత్యేకించి అమ్మవారి పూజ చేసేటప్పుడు ఒక నియమం ఉంటుంది. ఎక్కడ పూజ చేసినా అలా చెయ్యాలి. అమ్మవారి పూజలో ఉపచారములు ఎప్పుడూ కూడా షోడశోపచారముల దగ్గర ఆగవు. చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారములు ఉన్నాయి ఆవిడికి. ఎందుకో తెలుసా? ఏ ఒక్క ఉపచారం దగ్గరైనా నిజంగా మన మనసు నిలబడింది అనుకోండి, దాని వలన వచ్చేటటువంటి ఫలితం చెప్పడం శంకర భగవత్పాదులంతటి వారు నేను చెప్పలేనన్నారు కొన్ని విషయాల్లో. ఇక నేను ఎంతటి వాడిని అది చెప్పడానికి. పూజలో మంత్రము ఉపచారము 2 సమన్వయం కావాలి. అసలు పూజ అని ఇప్పుడు పిలుస్తారో తెలుసా? 3 ఏకీకృతమైతేనే పూజ అని పిలుస్తారు. ఏ 3 ఒక సరళ రేఖలోకి రావాలంటే వాక్కు, కర్మేంద్రియము, మనస్సు, ఈ 3 ఏకీకృతం అవ్వాలి. అలా అయితేనే అది పూజ. అలా అవ్వలేదనుకోండి ఆ ఉపచారమునకు తంతు అని తీసేస్తారు. దేవాలయంలో ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడనిది ఏది అంటే శంఖము, గంట. మీరు ఎక్కడ చూడండి ఆ 2 నేల మీదే ఉంటాయి.
అసలు గంట తీసుకెళ్ళి నేల మీద పెట్టకుండా పెట్టుకోవడానికి స్థానం ఉండాలి. అసలు గంట ముట్టుకోవడానికి వీల్లేదు ఆ అలవాటు లేని వాళ్ళు. గంట వాయించారంటే గంటా స్థానము నుండి తీయాలి. అందుకే ఘంటాపాణి అని గంట కొట్టడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది. వాటిని ఎప్పుడు వేలాడదీసి ఉంటాయి, వాటిని కొడతారు తప్ప గంట తీసుకెళ్ళి నేల మీద, శంఖం తీసుకెళ్ళి నేల మీద పెట్టకూడదు. గంట వాయించిన తర్వాత ఘంటాస్థానము అని చెప్పి అది పెట్టవలసిన ప్రదేశంలో పెట్టేయాలి. మళ్ళీ అది దేవతలని పిలిచేటటువంటి సాధనం. అవన్నీ మంగళ వస్తువులు, వాటిని ఎలా పడితే అలా ఉంచకూడదు. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఆవిడ నేల మీద నించుంటే పాదాల మీద పొయ్యవు, ఆవిడ పాదపీఠం మీద పెట్టుకుంటుంది ఆ పాదాలు. అది కూడా ఎక్కడ పెట్టుకుంటుంది పాదాలని ధ్యాన శ్లోకం చెప్తున్నాం మనం. తెల్లవారి లేస్తే సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం అంటున్నామా. రత్నఘటస్థ రక్తచరణాం, ఆమె రత్నములు పొదగబడినటువంటి ఘటం అంటే కుండ అని కాదు, అటువంటి ఆసనం మీద పాదపీఠం మీద పాదములు పెట్టి ఉంటుంది. ఆవిడ వేలి చివర్లో కూడా కనపడడానికి వీల్లేదు, ఎవరికి ఒక్క భక్తులకే కనపడతాయి. అందుకే పరాశర భట్టర్లు ఏకంజంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషీదుషీం ప్రతికలం కాలంచ కూలంకుశ వారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మవారు ఒక కాలు ఇలా మడిచిపెట్టి కూర్చుంటుంది. భట్టర్లు వెళ్ళి, అమ్మా నీ 2 పాదాలకి పూజ చేద్దాం అనుకున్నానమ్మా, ఒక్క కాలే ఉంది, ఒక కాలు తొడ కింద పెట్టేసుకున్నావు, అమ్మా నా కోసం విడిచిపెట్టమ్మా. అప్పుడు విడిచిపెట్టింది ఆవిడ. అమ్మవారు చీర ఇలా పట్టుకుని పైకి తీస్తున్నప్పుడు ఆవిడ చేతులకు వేసుకున్నటువంటి బంగారు గాజుల యొక్క కణకణలు, ఆవిడ చేతి ఉంగరాలు, ఆవిడ చేతి కాంతి, ఆవిడ కట్టుకున్న ఎర్రటి పట్టుబట్ట, అంత పెద్ద అంచున్నది, ఇలా పట్టుకుని ఆవిడ చీర కొద్దిగా పైకి తీసి, నాన్న కాళ్ళు కడుగుతావా, కడుగు అని ఇలా పాదాలు ఎత్తిందనుకోండి, అలా నేల మీద పెట్టమ్మా అంటామా, వెంటనే కింద బంగారు పళ్ళెం పెడతావు. కాబట్టి పళ్ళెం కింద పెట్టి దాని నిండా మల్లెపూలు జాజిపూలు ఉంచి అమ్మవారి పాదములు 2 అందులో పెడితే బంగారు పళ్ళెం, అందులో మల్లెలు జాజులు, అందులో అమ్మవారి పాదాలు, ఆవిడ వేళ్లకి మట్టెలు, ఆవిడ పాదముల మంజీరములు, ఆమె పట్టుబట్ట, దాని అంచు, ఆ పాదాల వంక చూసి ధర్మపత్ని నీళ్లు పోస్తుంటే ఆవిడ పాదములకు పెట్టబడినటువంటి పసుపు పారాణి కరిగిపోతాయి. అప్పుడు నా కుడి చేతిని పెట్టి అమ్మవారి పాదాల వెనక నుంచి ఆ ముందు మట్టెలు, ఆ వేళ్ళు కడుగుతూ ఆవిడ పాదములకు ఉన్న మంజీరాల్ని నా భార్య ఇలా కొంచెం ఎత్తి పట్టుకుంటే, నేను ఆ వెనక నుంచి కడుగుతున్నప్పుడు నా చేతులకు ఆవిడ మంజీరములు తగులుతుంటే ఆ ఎరుపు పసుపు కలిసిన నీళ్లు పారాణి నీళ్ళల్లా ఉంటాయి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, కథా కాళే మాత కథయలి లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం అంటారు. ఆ అమ్మవారి పారాణి కడిగిన నీళ్లు భార్య ఉద్ధరిణితో ఎత్తి కుడి చేతిలో వేస్తే ఆ నీళ్లు తీసి కళ్ళకద్దుకుని ఇలా పుచ్చుకుంటే వాడికి సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్రని లాలాజన రసంతో కలిసినటువంటి తాంబూలపు పిడచ తింటే ఏ కవిత్వం జ్ఞానం కలుగుతాయో అమ్మవారి చరణోదకం తాగిన వాడికి అంత కవిత్వం, అంత జ్ఞానం వస్తుంది. ఏది ఆ పూజ చేసేటప్పుడు అసలు ఆ సంతోషం ఏది నీకు? చదివేవాడు గడగడగడగడగడగడ చదివేస్తుంటాడు, అర్థం ఉండదు అసలు ఆ పూజకి. పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖ్యాచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, యజ్ఞోపవీత సమర్పయామి, వస్త్రద్వయం సమర్పయామి, వస్త్రద్వయార్ధమక్షతాన్ సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నైవేద్యం. అక్కడ ఆగుతాడు. కాబట్టి 3 ఏకీకృతము కావాలి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, పాదయోహో పాద్యం సమర్పయామి ఎంతసేపు పడుతుంది నాకు? నేను పువ్వుతో తీసి ఇలా నీళ్లు వేసినా నేను కళ్ళు మూసుకొని ఈ ఉపచారం పూర్తి చేయడానికి నాకు ఎంత సమయం పడుతుంది?
ఎంత సమయమైనా పట్టచ్చు, గంట పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు. ఒక క్షణంలో మాత్రం అవ్వదు. కాళ్ళు కడగడం అన్నది అంత తేలిగ్గా అవ్వదుగా. కాబట్టి నువ్వు అనుభవించాలి. అబ్బా, ఆ పాదాలు కడుగుతుంటే, ఆ తీర్థం పుచ్చుకుంటుంటే, ఆ సంతోషం కోసం మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు పూజ చేస్తానా అని నువ్వు మనసులో ఎదురు చూడాలి. అంత సంతోషంతో పూజ చేసినవాడు ఉంటే జంతో స్తవపద పూజన సంతోషతరంగితస్య కామాక్షి. యాంత్రిక పూజలు చేసిన వాడికి కాదు, సంతోష తరంగములు ఉద్భుతమవుతుండగా ఆ భావనలు కలుగుతుంటే, అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమః. ఆవిడ భావనల చేత వశమవుతుందంటే నా ఉద్దేశం ప్రసన్నురాలవుతుంది. అంత సంతోషంతో ఎవడైనా అమ్మవారిని పూజ ఒక్క ఉపచారం చేసినట్టయితే జంతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా. అటువంటి వాడు బంధనమును పొంది మళ్ళీ పుట్టడం జరిగితే సముద్రం మీద బండరాయి తేలినట్టే. అంటే ఏమిటి మూకశంకరుల హృదయం? సముద్రం మీద బండరాయి తేలదు, ఒక్క ఉపచారం చాలు, మోక్షం ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడికి కామకోటి అని పేరు. కామకోటి అన్న మాటకు అర్థం అంటే కామకోటి పీఠం అండి అంటుంటాం. కామకోటి అన్న మాటకు అర్థం అంటే కామము అంటే కోరికే, కోటి అంటే హద్దు అని. ప్రతి కోరికకి హద్దులు ఉంటాయి. ఏదో నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలి అన్నానంటే కొడుకోడు ఉన్నాడనేనా? ఓ మంచి ఉద్యోగం అంటే ఏమిటి? దానికి హద్దు ఉంటుంది. ఏదో నెలకు 1,00,000 రూపాయలు జీతం కావాలండి మా అబ్బాయికి, అది హద్దు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, ఎలాంటి వాడు కావాలి? మంచి అందగాడు కావాలి, నా కూతుర్ని బాగా ప్రేమగా చూసుకునేవాడు కావాలి, ఐశ్వర్యవంతుడు కావాలి, వేదమునందు భగవంతుని యందు నమ్మకం ఉన్నవాడు కావాలి. ఒక కోటి హద్దు. నీకు ఏ కోరికకి సంబంధించిన హద్దునైనా సరే నిర్ణయించగలిగినది, ఇవ్వగలిగినది ఆవిడొక్కతే. ఎక్కడి వరకు? మోక్షం వరకు. మోక్షాన్ని దాటి అడగడానికి ఇంకేం లేదు లోకంలో. మోక్షమే తుట్టతుద హద్దు కోరికలకి. అన్నిటికన్నా తుట్టతుద స్థానం ఏది అంటే మోక్షమే. ఇక విడుదల, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఎవరిని అడుగుతున్నావో వాళ్ళలో కలిసిపోవడం, అదే చివరిది. కామకోటి, ఆ చివరి దానిని కూడా అవలీలగా ఇవ్వగలిగినది. ఆమెకి కామకోటి అని పేరు. అందుకని అటువంటి కామకోటి అయిన కామాక్షి ఒక్క ఉపచారము చేత ప్రసన్నురాలైపోతుంది. ఎప్పుడు? సంతోష తరంగితస్య కామాక్షి. సంతోష తరంగముల చేత నువ్వు పూజ చేస్తే, అంటే 3 ఏకీకృతమైతే, నేను నోటితో పాదయోః పాద్యం సమర్పయామి అన్నది నా మనసు చూడాలి, నా చెయ్యి నీళ్లు పొయ్యాలి. మనసులో ఉపచారం పూర్తవడానికి నా భార్య వచ్చి నీళ్లు పొయ్యాలి. ఆచమనం వేసి భార్య వెళ్ళిపోతుంది. సాధారణంగా పూజలో భార్య పక్కన కూర్చోదు, వ్రతంలోనే కూర్చుంటుంది. నిత్య పూజ యందు భార్య ఉండదు, ఆమె ఆచమనం వేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు రావాలంది శాస్త్రం. అందుకే గంట, నీరాజనానికి గంట వాయిస్తారు. గంట వాయిస్తే భార్య వస్తుంది. వచ్చి ఆమె, నేను, ఈ కుటుంబ సభ్యులు అందరం కళ్ళకద్దుకుంటాం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నీకు ఏ కోరికకి సంబంధించిన హద్దునైనా సరే నిర్ణయించగలిగినది, ఇవ్వగలిగినది ఆవిడొక్కతే. ఎక్కడి వరకు? మోక్షం వరకు. ఈ నోట్లో పుళ్ళ సమస్య ఉన్నప్పుడు ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోవాలి. ఎలాగంటే తీసుకునేటువంటి ఆహారంలో కారం రుచి, తర్వాత పుల్లగా ఉండేటువంటివి బాగా తగ్గించేసుకోవాలి. ఆ 2 తగ్గించుకుని చేదు, తీపి, ఈ 2 రుచులు ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చేదుకి తీపికి కూడా ఈ పుళ్ళని మాన్పించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే క్యారెట్ రసం కానీ, బీట్రూట్ రసం కానీ పదే పదే తీసుకుంటూ ఉంటే కూడా తొందరగా ఈ నోట్లో పుళ్ళు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఔషధ పరంగా చూసినట్టయితే మనం ఇందాక కడుపులోకి తీసుకున్నటువంటి ఔషధం గురించి అనుకున్నాం కదా, ఇప్పుడు నోట్లో పుక్కిలించుకోవడానికి కావాల్సినటువంటి ఔషధం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటిది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే ఉసిరికాయలు, కరక్కాయలు, తానికాయలు, ఈ 3ంటిని కలిపి త్రిఫలాలు అంటారు. ఈ 3ంటిని విడివిడిగా ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకుని సమానంగా ఆ చూర్ణాలను కలిపి ఉంచుకోవాలి. ఈ 3 చూర్ణాలకి కూడా ఈ నోట్లో ఉండేటువంటి పుళ్ళని తగ్గించేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది. ఈ త్రిఫలాల చూర్ణాన్ని తీసుకుని దాన్ని సుమారుగా 1 చెంచాడు పరిమాణంలో 1 గ్లాసు నీళ్ళలో వేసి బాగా మరిగించాలి.
ఒక టీలాగా కాచి బాగా మరిగిన తర్వాత దాన్ని వడపోసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి సమయంలో ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని 1 నిమిషం పాటు బాగా పుక్కిలిస్తున్నట్టయితే కనుక ఈ నోట్లో పుళ్ళు తగ్గడానికి త్రిఫలా చూర్ణం కూడా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధన చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. మంగళవారం నాడు త్రిసంధ్యలలో హనుమంతుడిని కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఆరాధన చేయటం ద్వారా జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్న గ్రహదోషాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. మంగళవారం నాడు ఉదయం సమయంలో హనుమంతుల వారిని తమలపాకులతో పూజించి వడపప్పు పానకాన్ని నివేదన చేయాలి. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో స్వామివారిని మంచి గంధంతో పూజించి అప్పాలను నివేదన చేయాలి. అదేవిధంగా సంధ్యా సమయంలో మంగళవారం నాడు హనుమంతుల వారిని సింధూరంతో పూజించి అరటి పండ్లను నివేదన చేయాలి. ఈ విధంగా శాస్త్రములో చెప్పబడిన విధంగా త్రిసంధ్యలలో మంగళవారం నాడు హనుమను పూజించినట్లయితే సమస్త గ్రహదోషాలను సులభంగా తొలగింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా కేతుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో సమస్త కేతుగ్రహ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడినటువంటి హనుమను మనం సింధూరంతో మంగళవారం నాడు ఆరాధన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి సకల భయాలను తొలగింపజేసుకోవటానికి కూడా మంగళవారం నాడు తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడినటువంటి హనుమకు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలి. అలాగే నువ్వుల నూనెతో సింధూరాన్ని కలిపి హనుమంతుల వారికి లేపనం చేస్తే దాన్ని ఉద్వర్తనం అంటారు. ఈ విధంగా మంగళవారం నాడు ఉద్వర్తనం అంటే నువ్వుల నూనెతో సింధూరాన్ని కలిపి స్వామివారి విగ్రహానికి లేపనం చేయటం ద్వారా సమస్త శత్రు దోషాలను తొలగింపజేసుకొని సమస్త శత్రుభయాలను నివారింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అదేవిధంగా రుణబాధల నుండి సులభంగా బయటపడటానికి కూడా ఈ ఉద్వర్తనం ఎంతగానో సహకరిస్తుంది. ఆ విధంగా నువ్వుల నూనెతో సింధూరాన్ని కలిపి హనుమంతుల యొక్క విగ్రహానికి లేపనం చేసిన తర్వాత స్వామివారికి తెల్లటి ఆవాల పిండి మిరియాల పొడి కలిపి నివేదన చేసినట్లయితే పరిపూర్ణంగా శత్రుదోషాలను తొలగింపజేసుకొని రుణబాధల నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. మంగళవారం నాడు హనుమంతుల యొక్క చిత్రపటానికి లాంగూల పూజను నిర్వహించటం అంటే తోక చివరి నుంచి మొదలుపెట్టి శిరస్సు వరకు సింధూరపు బొట్లు పెట్టడం ద్వారా హనుమంతుల యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం నాడు హనుమంతుడికి 108 తమలపాకులతో పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత 5 తమలపాకులు 5 అప్పాలు 5 ఫలాలు స్వామివారికి నివేదన చేయటం ద్వారా దేవాలయంలో హనుమంతుడి విగ్రహం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేయటం ద్వారా కుజదోషం నుండి సులభంగా బయటపడటానికి కుజగ్రహం యొక్క అనుకూలతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా చంద్రగ్రహ దోష నివారణకు పాలరాయితో తయారు చేయబడినటువంటి హనుమ యొక్క విగ్రహానికి లేదా తెల్లటి రంగులో ఉన్నటువంటి హనుమ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి తమలపాకులను అలంకరించి దద్యోజనాన్ని నివేదన చేయాలి. ఇలా చేసినట్లయితే చంద్రగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చు. కుజదోష నివారణ ద్వారా వివాహం కాని వారు సులభంగా వివాహ ప్రాప్తిని పొందటానికి మంగళవారం నాడు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి సింధూరాన్ని అలంకరించి 14 అప్పాలను నివేదన చేయాలి. ఇలా చేస్తే కుజదోషం తొలగింపజేసుకొని వివాహ సిద్ధిని పొందవచ్చు. అదేవిధంగా శుక్రగ్రహ దోష నివారణ కోసం సీతాదేవి నుంచి చూడామణిని స్వీకరిస్తున్నటువంటి హనుమంతుల వారి యొక్క చిత్రపటానికి తమలపాకులను అలంకరించి అలచందలను నివేదన చేయటం ద్వారా శుక్రగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సమస్త శుక్రగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చు. శని దోష నివారణకు కూడా హనుమదారాధన ఎంతగానో సహకరిస్తుంది. శని దోష నివారణకు నల్లరాయితో తయారు చేయబడినటువంటి హనుమంతుడి యొక్క విగ్రహానికి తమలపాకులను అలంకరించి నువ్వులతో తయారు చేయబడినటువంటి ఉండలు, నల్ల ద్రాక్ష,
వడపప్పు పానకం స్వామికి నివేదన చేయాలి. ఇలా చేసినట్లయితే సమస్త శని బాధలు నివారించబడి శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా గణపతి ఆంజనేయ స్వామివారు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని మంగళవారం నాడు ఆరాధన చేయటం ద్వారా, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మంగళవారం నాడు తమలపాకులు గరిక ఈ రెండింటిని కలిపి అలంకరించటం ద్వారా సమస్త కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకొని దీనితో పాటుగా గ్రహాల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను చాలా సులభంగా పొందవచ్చు. అందువల్ల బుద్ధిని, జ్ఞానాన్ని, తేజస్సుని, యశస్సును ప్రసాదించేటటువంటి హనుమంతుడిని మంగళవారం నాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఆరాధన చేయటం ద్వారా హనుమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. కుజదోష నివారణకు, కాలసర్పదోషాన్ని తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేయాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. పూర్వ ఫల్గుణి నక్షత్రం 4వ పాదం. ఇది స్థిరాంశ కుజాంశ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గొప్ప నక్షత్రము. ఈ పాదానికి సాక్షాత్తు కుమారస్వామి వారే అధిపతిగా ఉన్నారు. నక్షత్రాధిపతి సూర్యుడు, రాస్యాధిపతి సూర్యుడు, పాదాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దశానాథుడు శుక్రుడు. చతుర్థ పాదస్య స్థిరాంశ కుజాంశ స్థిరబుద్ధి బుద్ధిమాన్ వివేకవంతః ధర్మనిరతః ధర్మపరః నీతిమాన్ శౌర్యవాన్. ఆర్థిక సంపద తక్కువగా ఉంటుందండి. నీతి నియమాలు, స్థిరము, ధైర్యము ఇవన్నీ అధికంగా ఉంటాయి. జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. పూర్వపుణ్యం అపారంగా ఉంటుంది. ధైర్యమైన వాక్, ధైర్యమైనటువంటి దేహస్వరూపం, వినయం కొంచెం తక్కువగా ఉంటుంది. చపలత్వం కూడా ఉంటుంది. గుర్తించినా గుర్తించకపోయినా వారు అనుకున్నదే చేస్తారు. కోపం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 4వ పాదంలో సుబ్రహ్మణ్య అంశలో ఉండటం ద్వారాగా బ్రహ్మచర్య నిష్ఠ ఎక్కువగా ఉంటుంది. తీక్ష్ణమైన బుద్ధి, సున్నితమైన ఆలోచనలు, సద్బుద్ధి, ధర్మమే కనపడుతుంది. ఏ పని చేసినా ధర్మమే. కావాలని పని కట్టుకొని కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధర్మం చేశామా ఇక మళ్ళీ మనం ఉండం అక్కడ. అది ఈ అంశలో ఉన్న గొప్పతనం. అంశాధిపతి కుమారః. రుద్రుడి దగ్గర ఎంత రౌద్రం ఉన్నదో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర ధర్మాన్ని కాపాడటంలో అంత రౌద్ర ప్రయోగం ఉంటుంది. తట్టుకోలేరు, అసలు బయటపడిపోతారు. అయితే మరి సుకుమారమైన నక్షత్రం కదా. పుబ్బ అంటే పూర్వపుణ్యాన్ని ఇచ్చేటటువంటి గొప్ప లాభాన్ని ఇచ్చేటటువంటి ఉత్తమ గుణాలు కలిగిన నక్షత్రం కాబట్టి చిన్నప్పటి నుంచి కనుక సౌమ్యంగా పెంచితే పూర్తిగా లోకానికి దూరంగా జీవిస్తూ ఉంటారు. అసలు ఇళ్లలోనే జీవిస్తారు, బయటికి రావడానికి కూడా భయపడతారు. చిన్నప్పటి నుంచి స్వేచ్ఛ, స్వతంత్ర భావాలతో పెంచినట్లయితే, భావ ప్రకటన శక్తి ఇచ్చినట్లయితే, స్వతంత్రత ఇచ్చినట్లయితే, విశాలమైన భావజాలంతో గొప్ప ధర్మాత్ములు అవుతారండి. ధర్మం చెప్పాలంటే వీళ్ళే చెప్పాలి. పాపం వీళ్ళకి లోపల ఒకటి బయట ఒకటి తెలియదు. ఏది ఉంటే అది చెప్పేస్తారు. ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఎక్కడ వృశ్చికాంశ వచ్చినా జాగ్రత్తగా ఉండాలి అని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. జాతకం చూడగానే సరికాదు. ఎందుకు నక్షత్ర యోగాలు చెప్పుకోవాలి మనం? మన పాదం ఏంటి, అసలు మన లక్షణం ఏంటో మనకు తెలిస్తే మనం ఏ దశలో ఏ యోగంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. మన నక్షత్రము మన పాదం గురించి మనకు తెలియకపోతే మన స్వభావం మారదు. ఎందుకని నక్షత్ర పాద స్వభావాన్ని తెలుసుకోవాలంటే దశ ఈ నక్షత్రాన్ని ఆధారం చేసుకునే మొదలవుతుంది. చంద్రుడు సంచరిస్తున్నటువంటి నక్షత్రమే మన జన్మ నక్షత్రం అవుతుంది. నక్షత్ర పాదం ఏదైతే ఉన్నదో ఆ పాదాంశాధిపతిని బట్టి మన స్వభావ లక్షణం వస్తుంది. అది ఈ జీవితం అంతా ఉంటుంది. ఆ విధంగా మన మనస్సు, మన బుద్ధి మారాలి అంటే దైవధ్యానం చేయాలి. ఈ దైవధ్యాన ఆరాధనా క్రమంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, సూర్య భగవానుని తప్పనిసరిగా ఆరాధన చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. ధార్మిక జీవనము, ధర్మాత్ములుగా
న్యాయకోవిదులుగా, నీతిమంతులుగా, స్థిరమైన బుద్ధి, ప్రజ్ఞా మేధ, ఎవరి దగ్గర అయితే ప్రజ్ఞ ఉన్నదో, ఎవరి దగ్గర అయితే మేధ ఉన్నదో, ఎవరి దగ్గర అయితే ధైర్యం ఉన్నదో, ధర్మం ఉన్నదో, వారి వెనకాలే సంపద ఉంటుంది. ఆ సంపద ఎంతవరకు ఉంటుంది? యోగే నాంతే తనుత్యజాం, శరీరం వెళ్ళిపోయినా సరే సంపద మాత్రం ఉంటుంది. సత్యాయ మితభాషణం, వీరు చాలా తక్కువగా మాట్లాడతారు, రిజర్వ్డ్గా ఉంటారు, అందరితో కలిసిపోరు, చొచ్చుకుపోయే స్వభావం తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో జాతకాన్ని పరిశీలన చేస్తే క్రమశిక్షణ, గౌరవం, విశేషమైనటువంటి చాకచక్యము, సమర్థత, నేర్పు, రక్షించే నైజము వీరిలో కనపడుతున్నాయి. రక్షణాయుతమైనటువంటి వీరి స్వభావం భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుతుందో, ఏ దేవతను ఆరాధించాలో, వీరి భావజాలం ఏ విధంగా ఉంటే బాగుంటుందో మొదలైనటువంటి అంశాలు రేపటి సంస్థ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలను చూద్దాం. తరచూ కళ్ళు తిరగడం అనే సమస్య నివారణకు ఉత్తాన పాదాసనం ఉపయోగపడుతుంది. నిద్రలేమి, అతిశ్రమ, నీరసం, మానసిక ఒత్తిడి ఇలా అనేక కారణాల వల్ల కళ్ళు తిరగవచ్చు. కళ్ళు తిరిగినట్టు ఉండటమే కాక కళ్ళు చీకట్లు కమ్మి నిస్సత్తువ ఆవరిస్తుంది. రక్తపోటు అధికమైనా, అల్పమైనా కూడా తలత్రిప్పుట ఏర్పడవచ్చు. ఈ సమస్య నివారణకు ఉత్తన్న పాదాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని నడుమును ముందుకు వంచాలి, తలను నేలకు ఆంచాలి, కాళ్ళు, చేతులు ఈ స్థితిలో గాలిలో ఉండాలి. ఈ స్థితిలో తల, ఆసన భాగంపై శరీర బరువు ఉండాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల శారీరక రక్త ప్రసరణ వ్యవస్థ సమతుల్యమవుతుంది. దీనితో కళ్ళు తిరగడం అనే సమస్య నివారణ చెందుతుంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిక్కులలో దోషాలు గనక ఉన్నట్లయితే ఆ యొక్క జీవన గమనంలో చాలా విచిత్రవంతమైనటువంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వాస్తుశాస్త్రంలో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకమైనటువంటి వాస్తు దోషం గనక సంభవించినట్లయితే, గ్రహచార గతులు సరిగా లేనప్పుడు ఆ వ్యక్తి జీవితం చీకటిమయమైపోతుంది. అదృష్టం చాలా దూరంగా ఉంటుంది. అందుచేత దిక్కులలో దోషం ఏదైనా ఉందా, ఈ దిక్కుల దోషం నుంచి బయలుపెట్టడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా మనం తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఇవన్నీ వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి దిక్కులుగా చెప్తాం. ఈ యొక్క దిక్కుల్లో కూడా వాస్తుశాస్త్రరీత్యా గనక ఈశాన్య దోషం గనక ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అనారోగ్యవంతులుగానే జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఈశాన్య దిక్కులో దోషం పనికిరాదు. ఎప్పుడూ కూడానండి ఈశాన్య దిశ చాలా పరమ పవిత్రవంతమైందిగా చూసుకోవాలి. ఇల్లు ఊడ్చేటువంటి చీపిరి సైతం ఈశాన్య దిశలో ఊడ్చిన తర్వాత అక్కడే పడేసిపోయేటువంటి లక్షణం చాలా పొరపాటు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీరు ఎక్కడో పైన ఉంటారు, మీ పని మనుషులు ఊడుస్తారు, ఊడ్చేసి అమ్మగారు వెళ్ళొస్తానండి అని చెప్పేసి ఆ చీపిరిని కాస్త ఈశాన్యంలో పడేసి వెళ్ళారనుకోండి, దానివల్ల ఆ రోజు వెంటనే అనేక ఉపద్రవాలు మీరు చవి చూడాల్సి వస్తుంది. తూర్పు వైపు గోడ మీద కూడా పెట్టకూడదండి చీపిరి కట్టల్ని. చాలామంది చేసే పెద్ద పొరపాటు అది. ఈశాన్యం ఊడ్చేస్తారు, నీట్గా ఉంది కదా అనుకొని హడావిడిలో చెత్త బండివాడో ఎవరో వచ్చారని చెప్పేసి గబుక్కున ఆ చెత్త అంతా తీసుకెళ్తూ ఆ చీపిరి మర్చిపోతారు. ఆ గోడ మీద అట్లాగే ఉంటుంది. దానివల్ల ఇంటి యజమానికి కోపం ఎక్కువైతుంది. ఆ రోజు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రతినిత్యం వాస్తుని గమనించండి సుమా.
అదేంటంటే నిత్యం ఎట్లా గమనిస్తామంటే అదే వాస్తులో ఉన్న గొప్ప విషయం. చీపిరి కట్టకే ఇంత పవర్ ఉంటే ఇక చెప్పుల విషయం చూడండి. చెప్పులు తీసుకెళ్ళి కావాలని ఈశాన్యంలో వదిలేరనుకోండి, ఇక ఆ రోజు మీ పిల్లాడు ఏం మాట వింటాడు? నేను బడికి పోను అంటాడు, అంతే. ఏరా ఎందుకు పో? నా ఇష్టం, నేను పోను అంతే అంటాడు. ఎక్కడో దోషం జరిగింది అంతే. ఏడుస్తూనే నిద్రలేస్తాడు. ఆ రోజు చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉంటే ఈశాన్యంలో చెప్పులు ఎప్పుడూ విడవకూడదు, గుర్తుపెట్టుకోండి. గడప ఎదురుగా చెప్పులు ఇడిచారనుకోండి, మీ ఇంట్లో నిత్యం మీరు వాస్తు శాస్త్రాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు సుమా. మీ యొక్క వాకిలికి ఎదురుగా ఆ యొక్క సింహద్వారానికి ఎదురుగా చెప్పులు విడిచారు. చెప్పులు ఎప్పుడు సింహద్వారంకి ఎదురుగా విడవకండి. ఇల్లు ఊడ్చేటప్పుడు అండి ఈశాన్యం నుంచి పడమర వైపు ఊడవాలి. ఇది ప్రతినిత్యం కూడా మనం చెబుతూనే ఉన్నాం వాస్తుశాస్త్రంలో. అప్పుడప్పుడు చిన్ని విషయాల్లోనే చాలా తమాషాగా జరుగుతూ ఉంటాయండి. అందుచేత వాస్తుశాస్త్రరీత్యానే ఇల్లు ఊడవాలి, వాస్తుశాస్త్రరీత్యానే చక్కగా అన్నీ కూడా అమర్చేటువంటి తీరుతెన్నుల్లో తేడా రాకూడదు. ఎవరో ఇచ్చారండి దశావతారాల ఫోటో, నిన్ననే ఇచ్చారు, చాలా బాగుంది పెయింట్ అని చెప్పేసి తగిలిచ్చాను అంటుంటారు. దశావతారాల ఫోటో ఇంట్లో తగిలిస్తే ఆయన ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఎన్ని కష్టాల నుంచి బయటపెట్టడానికి. ఆ కష్టాల నుంచి బయటపెట్టడానికి అన్ని అవతారాలు ఎత్తాడు. మనం ఎంత నిమిత్తమాత్రం మానవులం. ఆ దశావతారాల ఫోటో ఇంట్లో ఉంటే ఎట్లా చెప్పండి? ఇలాంటి చిన్న విషయాలే మనం గ్రహించాల్సింది. బాగుంది కదా అని చెప్పేసి ప్రతి తీసుకొచ్చి ఇంట్లో పెడితే కుదరదండి వాస్తుశాస్త్రరీత్యా. గుర్తుపెట్టుకోండి, మన అనుభవం బట్టి మనం తెలుసుకోవాలి. ఓహో ఏంటి ఈ మధ్య చాలా విచిత్రంగా ఉన్నదే ఇంట్లో పరిస్థితి, ఏం జరిగిందబ్బా అని చెప్పేసి మీరే ఆలోచించుకోండి. కొత్తవి ఏమన్నా వచ్చినాయా ఇంట్లోకి, కొత్త ఫోటోలు ఏమన్నా తీసుకొచ్చామా, ఆ ఫోటోల వల్ల ఏమన్నా జరిగిందా అని చెప్పేసి అలా ఆలోచించాలన్నమాట. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశాలుగా గుర్తిరగాలని చెప్పేసి భావిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. కళ్ళు తిరగడం అనే సమస్య నివారణకు పార్శ్వ అనంతాసనం కూడా ఉపయుక్తమవుతుంది. అకాల భోజనం వల్ల, అతిగా ఉపవాసాలు ఉండటం వల్ల, మసాలా పదార్థాల్ని భోజనంలో అధికంగా తీసుకోవడం వల్ల, తీవ్రమైన కోప మనస్తత్వం ఉండటం వల్ల కూడా కళ్ళు తిరగటం, తల తిరగటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇందుకు పార్శ్వ అనంతాసనం ఉపయోగపడుతుంది. నేలపై ఓ పక్కకు పడుకుని ఓ చేతిని మడిచి తల క్రింద ఆసరాగా పెట్టుకోవాలి. ఓ కాలుని పైకి ఎత్తి మరో చేత్తో ఎత్తిన కాలి బొటనవేలును గట్టిగా పట్టుకోవాలి. ఈ పార్శ్వ అనంతాసన సాధన వల్ల నాడీమండల వ్యవస్థ బలోపేతమై తద్వారా రక్త ప్రసరణ శరీరమంతా సవ్యంగా కొనసాగుతుంది. అతి నీరసం తగ్గి క్రమంగా కళ్ళు తిరగటం అనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.